ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ లేబుల్డ్ ద ప్రైస్ అంటున్నాడు. లేబుల్ ద ప్రైస్ అంటే లిస్ట్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే, లిస్ట్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే ఆఫ్ హిస్ ఆర్టికల్స్ సో ఎస్ టు ఎన్స్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ అని చేద్దాం అనుకున్నానంటే 30% ఆన్ ద కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. హీ దెన్ సోల్డ్ ద ఆర్టికల్స్ బై ఆఫరింగ్ 10% డిస్కౌంట్. ఓకే, 10% డిస్కౌంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాడు. దేని మీద డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు అంటే లేబుల్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు. లేబుల్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే అని చెప్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాక్చువల్ పర్సెంట్ ప్రాఫిట్ అండ్ ఇన్ ద డీల్. ఈ డీల్లో టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, కాస్ట్ ప్రైస్ తెలీదు, ఎంత అనుకుంటున్నాం? 100%. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ అన్న లిస్ట్ ప్రైస్ అన్న ఒకటే. ఎంత అంటే చూడండి ఇక్కడ 30% ఆన్ ద కాస్ట్ ప్రైస్. సో చూడండి, లేబుల్ ప్రైస్ ఎంత పెట్టినాడంటే సో యాజ్ టు ఎన్ 30% ప్రాఫిట్. దేని మీద ప్రాఫిట్ 30% రావాలంట? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100%. 100%లో 30% వాల్యూ ఎంత? 30%. 100%లో 30% వాల్యూ ఎంత? 30%. ఆ 30% ప్రాఫిట్ దేని మీద రావాలంట? కాస్ట్ ప్రైస్ మీద. సో అంత లేబుల్ ప్రైస్ ఉండాలి. అంత లేబుల్ ప్రైస్ ఉండాలంటే 100కి అంటే కాస్ట్ ప్రైస్కి ఎంత యాడ్ చేయాలి? 30 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 130% లేబుల్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ అన్నా లేబుల్ ప్రైస్ అన్నా సేమ్. ఓకేనా, ఇంకోసారి చూడండి ఆ పాయింట్. షాప్ కీపర్ లేబుల్ ద ప్రైస్ ఆఫ్ హిజ్ ఆర్టికల్స్. ఓకే, ఎంత లేబుల్ ప్రైస్ చేద్దాం అనుకున్నానంటే 30% ప్రాఫిట్ వచ్చేలాగా. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. అంటే 100 కన్నా 30 ఎక్స్ట్రా ఉండాలి. 100 + 30 130 అనేది మార్కెట్ ప్రైస్ అయింది. నెక్స్ట్, హీ దెన్ సోల్డ్ ద ఆర్టికల్. ఓకే, ఇప్పుడు సోల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆర్టికల్ని. ఎలా సోల్డ్ చేద్దాం అనుకున్నాడు? డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు? 10%. ఓకే, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అదే ప్రాఫిట్ అండ్ లాస్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డిస్కౌంట్ 10% అంటున్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 130. ఓకే, అందులో 10% అనేది డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే మైనస్ చేయండి. 10% అంటే ఎంత? 130లో 10% వాల్యూ 13. ఆ 13 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది? 117. అంటే ఇదేంటి ఇప్పుడు అవుతుంది? సోల్డ్ అంటున్నాడు. సోల్డ్ ద ఆర్టికల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 10% డిస్కౌంట్ వచ్చేలాగా సెల్ చేయమంటున్నాడు. సో అది 117% అయింది. సెల్లింగ్ ప్రైస్ అనేది 117% అయింది. సెల్లింగ్ ప్రైస్ 117% అయింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 17% ఎక్కువ ఉంది. అంటే 100 కన్నా 17% ఎక్కువ ఉంది కాబట్టి 17